వీరసింహారెడ్డి వంటి మాస్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోయే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదట ఇదొక భారీ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అని, సరికొత్త గెటప్ లో బాలయ్యను చూడబోతున్నామని వార్తలొచ్చాయి. ఫస్ట్ లుక్ కూడా అలాగే విడుదల చేశారు. ఇందులోనూ బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నిర్ణయం మారిపోయింది. ఆ భారీ హిస్టారికల్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి ఒక ఫ్రెష్ అండ్ సింపుల్ మాస్ స్క్రిప్ట్ తో ముందుకు వెళ్లాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. ఈ ఆకస్మిక మార్పుకు ప్రధాన కారణం అఖండ 2 ఫలితమే అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అఖండ 2 బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం, ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. ఒక్క ఫ్లాప్ ఇండస్ట్రీలో లెక్కను ఎలా మార్చేస్తుందో, స్టార్ హీరోల మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ఇదొక తాజా ఉదాహరణ. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్యపై అంత భారీ బడ్జెట్ పెట్టడం రిస్క్ అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు కూడా ఈ నిర్ణయానికి ఆజ్యం పోశాయి. ఒకవైపు నిర్మాణ వ్యయం, హీరోల పారితోషికాలు భారీగా పెరుగుతుంటే, మరోవైపు నాన్ థియేట్రికల్ రెవెన్యూ అంటే ఓటీటీ ప్లస్ హిందీ శాటిలైట్ హక్కులు రేట్లు గణనీయంగా పడిపోయాయి. చారిత్రక సినిమా అంటే బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. దానికి తోడు షూటింగ్ పూర్తి చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఈ లెక్కలన్నీ బేరీజ్ వేసుకున్నాకే నిర్మాతలు సేఫ్ గేమ్ ఆడాలని డిసైడ్ అయ్యారు. భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ అంటూ రిస్క్ చేసే బదులు గోపీచంద్ మలినేని తన బలమైన పక్కా కమర్షియల్ మాస్ జానర్ ని నమ్ముకోవడం ఉత్తమమని భావించాడు. తక్కువ టైంలో కంట్రోల్డ్ బడ్జెట్ లో సినిమాను పూర్తి చేసి మినిమం గ్యారంటీ హిట్ కొట్టడమే ఇప్పుడు మేకర్స్ ముందున్న లక్ష్యం. ప్రాక్టికల్ గా చూస్తే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భరోసా ఇచ్చే నిర్ణయమే అయినా బాలయ్యను కొత్తగా చూడాలి అనుకున్న వారికి మాత్రం కాస్త నిరాశే. మొత్తానికి ఒక్క సినిమా ఫలితం తదుపరి ప్రాజెక్టుల స్వరూపాన్నే మార్చేసింది. ప్రస్తుత ట్రెండ్ లో బడ్జెట్ రికవరీ కష్టంగా ఉన్నప్పుడు ప్రయోగాలు చేయడం కంటే సేఫ్ జోన్ లో ఉంటూ కమర్షియల్ సక్సెస్ సాధించడమే తెలివైన పని అని బాలయ్య టీం భావిస్తోంది. మరి ఈ కొత్త మాస్ స్క్రిప్ట్ ఎలా ఉండబోతోంది? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది త్వరలోనే అధికారికంగా తెలియనుంది. నయనతార ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.